find the value of x if 2 power 5 power x divides 2 power x is equal to 2 power 4. Find the value of x if 2 power 5 power x divides 2 power x is equal to 2 power 4. ఓకే, దీని నుంచి ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఈక్వేషన్లో మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దట్ ఫస్ట్ చూడండి, given equation is 2 power 5 power x divides 2 power x is equal to 2 power 4. Above equation can be written as, దీన్ని ఎలా రాసుకోవడం, డివైడ్స్ గుర్తునే ఎలా ఉంది, బై కూడా రాసుకోవచ్చు కదా. 2 power 5 power x divides 2 power x is equal to 2 power 4. సో డివైడ్స్ గుర్తుని నేను ఈ విధంగా రాశాను. ఓకేనా, ఇది ఒక ఫార్ములా రూపంలో ఉంది కదా. ఇది 2 power 5 power x by 2 power x, ఇది a power m by a power n ఫార్ములా ఉంది. ఓకేనా, ఫార్ములా చూడండి, ఇది ఫార్ములా a power m by a power n is equal to a power m minus n, m greater than n కి if possible గా. ఓకేనా, a power m by a power n, సో therefore a power m minus అంటే ఇది x ని మనం పైకి పంపించుకుంటే సరిపోతుంది. ఓకేనా, అంటే ఇది 2 power 5x minus x is equal to 2 power 4. 2 power 5x minus x ఎంత, 4x is equal to 2 power 4. ఇక్కడ మనకి ఈక్వల్ గుర్తులో, ఈక్వల్ సింబల్లో బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ ఆల్సో ఈక్వల్. ఓకేనా, బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ అన్నమాట. బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ powers also equal in equation లో బేసిస్ అనేది ఈక్వల్ అయితే దాని ఆల్సో అదే విధంగా మనకి పవర్స్ అనేది కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ 2 ఈక్వల్ కదా, సో దాని పవర్స్ అనేది కూడా ఈక్వల్ అవుతాయి. 4x is equal to 4 అవుతుంది. 4x is equal to 4. ఓకేనా, పవర్స్ బేసిస్ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ అనేది ఈక్వల్ అవుతుంది. సో 4x is equal to 4. 4x is equal to 4 కాబట్టి ఇక్కడ x is equal to 4 అనేది ఇక్కడ ప్రొడక్ట్ చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ అవుతుంకపోతే మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తామండి. సో 4/4 ఎంత, 1. x is equal to 1.